కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. వింటున్నారా? అక్కడ జారుని చర్య అట్టిదే. ఆమె తినింది యాపిల్ కాదండి. యేసుక్రీస్తు లోకానికి వచ్చి ప్రాణం పెట్టి రక్తం గార్చింది పండు తిన్నదానికోసమా? పండు తిన్నదానికోసం నిజంగా దేవుడు పండు కోసి ఇచ్చేయాలిగా అందరికీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఏదేదో చెప్తున్నాడు ఆయన. నేను అడుగుతున్నాను, ఒక్క పూట తిండి కోసము జ్యేష్ఠత్వం నమ్ముకున్న భ్రష్టుడైన యేసేపు వంటి వాడు మీలో ఉన్నాడని చూసుకోండి అని చెప్తుంది వాక్యం. అవునా? భ్రష్టుడు తీసుకుని వచ్చి వంశావళి రాశారు ఇక్కడ. చెప్పచ్చా? హల్లెలూయా. అబ్రహాము యొక్క దాసపుత్రుడు ఎవరండి? ఇస్మాయిలేనా? ఎవరు ఈ అబ్రహాము యొక్క దాసపుత్రుడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాం యొక్క దాసపుత్రుడు. అబ్రహాం యొక్క దాసపుత్రుని కూడా వంశావళిలో రాశారు. ఇంకా చెప్పచ్చు, అబ్రహాము యొక్క దాసపుత్రుని ఇస్మాయిలు అబ్రహాము ఒకే రోజు సున్నత చేసుకున్నారంట. దాసిపుత్రుని కూడా అబ్రహాం వంశావళిలో చేర్చారు. అబ్రహాము దాసిపుత్రుడే కాదు కానీ అబ్రహాము పుట్టిన వాళ్ళని కూడా అబ్రహాం వంశంలో రాశారు. దేవుడికి స్తోత్రం. సున్నత పొందిన ప్రతి వాడిని కూడా ఏమన్నారు? అబ్రహాం సంతానమే అన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునా? చెప్పచ్చా? అయితే మరి వెండితో కొన్నాడు అబ్రహాం, బంగారుతో కొన్నాడు అబ్రహాం, రాగితో కొన్నాడు అబ్రహాము, దాసులు వచ్చిన అబ్రహాం దగ్గర వీళ్ళందరూ కూడా అబ్రహాం యొక్క వంశావళిలో చేర్చబడ్డారు. అబ్రహాము సంతతిగా లెక్కించబడ్డారు. సృష్టిలో ఫస్ట్ వస్తున్న వాడి పేరు కయ్యోను. వాడి పేరుని ఎందుకు మోషే గారు రాయలేదు? బైబిల్ మోషే రాసినాడా దేవుడు రాశాడా? దేవుడు అబద్ధం రాసినాడేమో. అయితే మోషే రాసి అబద్ధం రాసి ఉండొచ్చండి. రాసింది మోషే కాదు. ఇక్కడ దేవుడు మోషేకి ఇస్తున్నాడు, రాపి, నేను చెప్పింది రాయి. పరిశుద్ధాత్మ రాపిస్తుంది. పరిశుద్ధాత్మ అబద్ధం చెప్తుందా? దేవుడు మర్చిపోయినాడా? దేవుడికైనా మతి మరుపా? గ్లోరీ. దేవుడి డిక్షనరీలో మతి మరిపే లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ఏమంటారా? ఆదాము వంశం వల్ల కయ్యోని పేరు ఎందుకు చేర్చలేదు? ఈ చివరి కాలం కదా, ఇది చివరి కాలం కదా, అందుకని ఆధార్ సెంటర్లు అన్నీ ఉండవు. వీళ్ళు పోయి చేర్చుకోవాలి. పోయి ఇప్పుడు పేర్లు లేకపోతే యాడ్ చేసుకుంటారుగా. మోషే గారు లేరు ఇప్పుడు. వీళ్ళు కొత్త బైబిల్ రాసుకొని వీళ్ళు యాడ్ చేసుకోవాలి. అందుకని మనం చదివిన వాక్యం ఆది కాండంలో ఏం చదివాం మనం? స్టార్టింగ్లో 3:15 నీ సంతానానికి. నీ సంతానం అంటే ఎవరా సంతానము? అది ఎవరని అడుగుతున్నా నేను. నీ సంతానానికి, ఆమె సంతానానికి. ఆమె సంతానం అంటే స్త్రీ సంతానము. ఓకే, ఎవరు ఆమె? మరియా. వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం. ఆమేన్. ఆమె సంతానానికి వైరు. స్త్రీ సంతానంగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు స్త్రీ సంతానమేనా? నమ్ముతున్నారా? హల్లెలూయా. అవ సంతానం కదా, ఆదాము సంతానం రావాలా, ఆదాము వంశావళి రావాలా. స్త్రీ సంతానం వచ్చి ఎవరు? యేసుక్రీస్తు. కన్యక గర్భంలో పుట్టిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు. స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. మరి స్త్రీ సంతానానికి, నీ సంతానానికి, నీ సంతానం అంటే ఎవరని అడుగుతున్నా నేను? అపవాది సంతానం. అపవాది సంతానం ఎవరు? మొదట వచ్చిన సంతానానికి 2000 సంవత్సరాల తర్వాత వచ్చిన సంతానానికి వైరము. ఎవరెవరికి వైరము? మొదట ఒక సంతానం వచ్చింది. ఎవరా మొదట వచ్చిన సంతానము? హల్లెలూయా, కయ్యోను సంతానము. ఎవరి కయ్యోను? ఇగో 2 వంశావళి రాస్తున్నారు. ఒకటి ఆదాము వంశావళి, ఆపోజిట్ వంశావళి. అసలు వాడు వంశావళి రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాడు ఆదాము కుమారుడు, ఆదాము వంశావళి చేర్చేయచ్చుగా వాళ్ళని కూడా.
ఈ రెండు ఒకేలాగా ఉండేవి. ఆదాము వంశంలో హానోకు వస్తున్నాడు, కయ్యోను వంశంలో హానోకు వస్తున్నాడు. ఎట్ట కనుక్కుంటావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఈ మధ్య ఒక డూప్లికేట్ చూసే చాక్లెట్, మెలోడీ అని చాక్లెట్ ఒకటి వచ్చింది, మై లేడీ అని చాక్లెట్ ఒకటి వచ్చింది. మెలోడీ కంపెనీ ఏమో పేర్లా వాడిది, మై లేడీ కంపెనీ ఏమో హర్ష వాడిది. ఏమి తేడాల? చాక్లెట్ మాత్రం రెండు ఒకటిగానే ఉన్నాయి. ఒకటి మెలోడీ, రెండు వచ్చి మై లేడీ. రెండు ఒకటిగానే. ఎలా కనుక్కుంటాం? అదేమో 85 రూపాయలు, ఇదేమో 75 రూపాయలు. వాడే చెప్పినాడు అంగటోడు, సార్ ఇది 85, ఇది 75. ఎట్టయ్యా? శాంసంగ్ రిలీజ్ అవుతానే ఒరిజినల్ రిలీజ్ అవుతానే డూప్లికేట్ వస్తుంది పక్కన. వాడలో ఒక మధ్యలో ఒక అక్షరం తీసేస్తాడు. మెలోడీకి ఒయ్యి పెట్టినాడు, మెయ్యి పోయి మై అయిపోయింది. మధ్యలో అక్షరాలు తీస్తారు. ఒరిజినల్ వస్తుందంటే డూప్లికేట్ ఖచ్చితంగా వస్తుంది. వింటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు డూప్లికేట్ ఒరిజినల్ ఒకటేగా కనబడుతుంది. పాలుని నీళ్ళని కలిపేస్తే హంస అయితే రెండింటిని వేరు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు హంస కావాలా? ఆమేన్. ఎందుకంటే ఇంకా చెప్పొచ్చు నేను, రాహాబు వేశ్య. చెప్పచ్చా? ఎవరామి? రాహాబు వేశ్య. మత్తయి సువార్త 1:5 చదవండి ఒకసారి. 1:5 వచనం. వంశావళిలో ఉందో లేదో. మత్తయి సువార్త 1:5 నయస్సోను సల్మానుని కనెను. సల్మాను సల్మాన్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడంట? రాహాబు ఎవరు? వేసేనా? వేసేనా? ఎరుకో పట్టణస్తురాలా? అవి యూదురాలా? ఎరుకో పట్టణస్తురాలు కదా. శపించాడు కదా దేవుడు ఆ పట్టణాన్ని. శపించబడిన దాంట్లో నుంచి దేవుడు ఏదైనా తీసుకోవచ్చా? ఏది తేకూడదు అన్నాడుగా ఆయన. అయితే తెచ్చాడా? ఎవరిని తెచ్చాడా? రాహాబు వేసిని తెచ్చాడా? వేసిని తేవడమే కాదు, సల్మాన్ నుంచి పెళ్లి చేసినాడా? పెళ్లి చేసి మళ్ళా ఏం చేసినాడు? ఆమెకు ఒక సంతానం వచ్చిందా? ఆమె సంతానం నుంచి ఎవరు వస్తున్నారు? బోయాజు వస్తున్నాడు. వచ్చాడా? ఒక వేసిని కూడా ఇక్కడ వంశంలో రాస్తే, ప్రైజ్ ది లార్డ్, ఒక వేసిని రాశారు, ఒక బ్రష్ని రాశారు. చెప్పచ్చా? వెండితో కొన్నోళ్ళు రాశారు వంశంలో, బంగారుతో కొన్నోళ్ళు రాశారు వంశంలో. అబ్రాహాము చెప్పిన వారందరినీ రాశారు, సున్నతి చేసుకున్న ప్రతి వాడిని రాశారు. అబ్రాహాము దాసులను అందరినీ కూడా అబ్రాహాము వంశంలో చేర్చారు. సృష్టికి వస్తున్న పెద్ద కొడుకు కయ్యు అని పేరు ఎందుకు రాయలేదు? ఎందుకు రాయలేదంటే మోషేకి తెలియదా? ఎందుకంటే వాడు ఆదాము కొడుకు కాదు, వాడు సర్ప సంతానం. మరణాన్ని తీసుకొచ్చింది వాడే. సావకుండా ఉండాం. ఇది తిన్న దిన మీరు ఇచ్చేగా మీరు సత్యదురు అన్నాడు దేవుడు. ఇప్పుడు ఆ యొక్క ఏదాని తోటలో కయ్యోను, ఆ ఏదాని తోటలో ఎవరు? ఈ సర్పము వెళ్ళి తినిపించింది. ఏదో వాళ్ళు చెప్పినట్టే అనుకుందాం. తినిపించింది. చచ్చిపోయినారా? చనిపోలా, జీవించే ఉండారుగా. మరణం అంటే ఎడబాటు, అది మనకు తెలుసు. దేవుడి నుంచి ఎడబాటు. అయితే భౌతికమైన మరణం ఎప్పుడు రావాలా? ఇంకా చనిపోయినారు వాళ్ళిద్దరు అవ్వ ఆదాములు. భౌతికమైన మరణం ఎలా ఉంటుందో దాన్ని చూపించేవాడే కయ్యోను. అందుకని మరణాన్ని తీసుకొచ్చినాడు ఎవరంటే కయ్యోను. ఎవరిని చంపాడు? మొదట కయ్యోను హేబేలుని చంపాడు. మొట్టమొదట మరణం అనేది ఎక్కడ వచ్చింది? భౌతిక మరణం ఇక్కడ తీసుకొచ్చినాడు వాడు. మరణం ఎలా ఉంటుందో చూశాడు వాడు. మరణాన్ని చేసి చంపి, చెప్పచ్చా? హల్లెలూయా. హ్యాపీగా చర్చికి వస్తున్నాడు అంటాడు. హత్య చేసి యేసు ప్రభు దగ్గర దేవుడి దగ్గరకు వస్తున్నాడు. ఓయ్ మీ తమ్ముడు ఎక్కడని అడిగాడు దేవుడు. ఏం చెప్పాడు వాడా? ఇట్ నాట్ రెస్పెక్ట్. వాడికి గౌరవం లేదు, వాడికి మర్యాద లేదు. వాడికి ఎట్టంటే అట్ట మాట్లాడతాడు వాడు. ప్రవక్తను ఎట్టంటే ఆడు తిట్టాడు. గౌరవం ఉందా? తిట్టచ్చా? ఆ విధంగా ప్రపంచానికే ప్రవక్త ఆయన.
ఒకరోజు అవతల గట్లో నిలబడతావు నువ్వు. తీర్పు తీర్చేది దేవుడు కాదు, ఆయనే తీరుస్తాడు నీకు. లేదంటే నేను తీరుస్తా. ఎన్నోడంతా తీరుస్తాడు నీకు తీర్పు. నీ మనస్సాక్షిని బట్టి కాదు, వాక్యాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మనస్సాక్షి కాలం పోయింది, ఇప్పుడు వాక్య కాలం వచ్చింది. రాయబడిన వాక్యం కింద దాచబడిన మర్మం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటారు? ఎవరు ఈ యొక్క కయ్యోను? ఎంత ఘోరం అండి. హత్య చేసి చంపి దేవుడి దగ్గరకు వస్తూ దేవుడు అడిగితే ఏం చెప్తాడు సమాధానం? వాడు నేనేమైనా కావలవాడినా అన్నాడు. రక్తం అక్కడ మొరపెడుతుంది. అంటే మరణం తీసుకొచ్చింది ఎవరు మొదట? వాడేనా? అప్పుడు మరణానికి అధిపతి ఎవరు? వాడేనా? ఆఖరి శత్రువు ఎవరు? మరణమేనా? హల్లెలూయా. మొదటి శత్రువు మరణమే, ఆఖరి శత్రువు కూడా మరణమే. మొదటగా మరణాన్ని తీసుకొచ్చింది ఎవరు? కయ్యోను. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు యోహాను సువార్త 8వ అధ్యాయంలో మాట్లాడినాడు ఆయన. మేము అబ్రహాం పిల్లలు అని చెప్పి ప్రసంగాలు చేస్తున్నారు. మీరు అబ్రహాం పిల్లలు కాదు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధంలో అన్నాడు. అంటూ వాళ్ళతో అన్నాడు, మీరు మీ తండ్రి యొక్క దురాలోచనని నెరవేర్చకోరుచున్నారు. వాడు ఆది నుంచి అబద్ధికుడు, నరహంతకుడు, అబద్ధమునకు జనకుడు, వాడు యందు సత్యమే లేదు. ఆదిలో నరహంతకుడు ఎవరు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు ఆదిలో నరహంతకుడా? సర్పమా? భౌతికంగా చెప్పింది సర్పమా? ఆదిలో మరణాన్ని తీసుకొచ్చింది ఎవరు? కయ్యోనేనా? అబద్ధానికి ఎవరంటే వాడు ఫాదరు. నాశనానికి ఎవరంటే వాడు సన్ను. దురాత్మ. రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఒకటేమో పరిశుద్ధాత్మ, రెండు దురాత్మ. తండ్రి 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 యేసుక్రీస్తు తండ్రి, దెయ్యం కూడా తండ్రి. కుమారుడు కుమారుడు యేసుక్రీస్తు కుమారుడు, దెయ్యం కూడా కుమారుడే. పరిశుద్ధాత్మ ఆడు కూడా ఆత్మే. ఆయన తండ్రి అయితే వాడు అబద్ధమునికి జనకుడు. జనకుడు అంటే తండ్రి. కుమారుడు యేసుక్రీస్తు వాడు నాశన పుత్రుడు. పరిశుద్ధాత్మ దురాత్మ. ఆయనది పరలోకం, వాడిది భూలోకం. ఎట్ట కనుక్కుంటావు నువ్వు? రెండు ఈక్వల్గా పోతున్నాయా? వాడిని కనుక్కోవాలంటే వంశావళిలో చూడాలి వాడిని. ఓయ్, మా ఫాదర్ లెక్కలో ఉన్నాడా? నేనంటాను కయ్యోను నా సహోదరుడే కాదు, అసలు ఆదాము కొడుకే కాదు. ఆదాము కొడుకు హంతకుడా? ప్రైజ్ ది లార్డ్. ఆదాము కొడుకు మరణాన్ని తీసుకొచ్చాడా? ఆదాము కొడుకు హంతకుడా? ఆదాము కొడుకు దేశదెంబరా? దేవుని కుమారులు నరులు కుమార్తెలు. దేవుని కుమారులు ఎవరంటే దేవుని కుమార్తెలు ఎవరంటే ఆదాము కుమార్తెలు. నరుల కుమార్తెలు ఎవరు? కయ్యోని సంతానం అని వీళ్ళే ప్రసంగాలు చేస్తారు. అంటే దేవుడు మొదటగా మానవుడు అయింది ఎవరిలో? దెయ్యము మొదటగా మానవుడు అయింది అయ్యాడా? మొదటగా ముందు అవకాశం దెయ్యంకే ఇచ్చినాడు. అంటే మానవుడికి మొదటి బంధువు ఎవరంటే దెయ్యము. అందుకని వాడు ఎంజాయ్ ఎట్టనే తిప్పుకున్నాడు నిన్ను, సినిమాలు షికార్లు అట్టా ఇట్టా తిప్పి. దాని తర్వాత వాడు చచ్చిపోతేనే యేసుక్రీస్తుని వివాహం చేసుకోవాలి. ఆ మొదటి బంధువు వాడు ఏమి చేయలేకపోయాడు. వాడు ఏమి చేయలేక మానవుడు విమోచించలేకపోయినాడు. 4000 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాడు దేవుడు దెయ్యానికే. పో, నువ్వే మానవుడు కావు ముందు పో. ఎవరు లేనేగా మానవుడు. దేవుడి బిడ్డల్లో కూడా మానవులు అయినారు. అవునారా? దేవుడి బిడ్డలు అయినారా? పోనీ దేవుడి బిడ్డలు కూడా ఎవరైనా విమోచించినారా? ఎవరు విమోచించలేదు. అందుకని ఎవరు విమోచించాలంటే దేవుడే మానవుడు కావాలా. అందుకని దేవుడే మానవుడే వచ్చాడు ఈ లోకానికి. చెప్పచ్చా? హల్లెలూయా. ఎప్పుడైతే తల్లి గర్భంలో ఆయన జన్మించినాడో, మనము తల్లి గర్భంలో వచ్చాం కాబట్టి తల్లి గర్భంలో వచ్చిన వాళ్ళకి ఆయన బంధువుడైనాడు. దేవుడు బంధువుడు కావాలంటే నువ్వైనా దేవుడు కావాలా, దేవుడైనా మానవుడు కావాలా. మనమెట్టా దేవుడిని కాలేము. అందుకని దేవుడే మానవుడైనాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునంటారా? ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. వాక్యం తెలియదు వాళ్ళకి.
అందుకని వాక్యం చెప్తుంది ఏపీసీ పత్రిక 4:20లో ఉన్నది ఉన్నట్టుగా, అంతేనా? చదువుతారా? ఏపీసీ పత్రిక 4:20. అయితే మీరు యేసును గురించి విని, చదవండి ముగిస్తాం. అయితే మీరు యేసును గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే మీరు అలాగ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా కానీ చూస్తే నీకు క్రీస్తు అర్థం కాదు. వాక్యాన్ని వాక్యంగా తింటే నీకు అర్థం కాదు. వాక్యాన్ని ఎరవమంటున్నాడు ఆయన. హల్లెలూయా. వాక్యాన్ని ఏం చేయాలా? వాక్యాన్ని ఎరవాల. 2 రకాలైన గుడ్డితనాలు చెప్పాను నేను. ఒకటి, మరియాతో దేవుడు లేకపోయినా ఉన్నాడు అనుకుంటుంది మరియమ్మ. చెయ్యి వదిలేసినాడు. మరియమ్మ చెయ్యి ఎప్పుడైతే వదిలేసినాడు దేవుడు, అలాగే ఈరోజు సంఘాల చేతులు కూడా దేవుడు వదిలేసినాడు. ఇంకో కార్యం ఏంటంటే, ఇమానీ గ్రామాలు 2 శిష్యుల మధ్యలో ఆయన పోతూ ఉంటే వాళ్ళ మధ్యలో దేవుడున్న వాళ్ళు చూడలేకుండా పోయినారు. 2 గుడితనాలు. ఒకటేమో దేవుడు లేకపోయినా ఉండాడు అనుకోవడం ఒక రకమైన గుడ్డితనము. రెండో గుడ్డితనం ఏంది? ఉన్నా చూడలేకుండా పోవడం గుడ్డితనం. కయ్యోనైతే ఆదాము కొడుకు కాదు పక్క. ఎందుకంటే ఆదాము మనకు తండ్రి, అవునా? ఆదాము కొడుకు అయితే నీకు కయ్యోను నీకు బ్రదర్ అవుతాడు. వాడు హంతకుడు మన బ్రదరా? హత్య చేసినాడు మనకు తమ్ముడా? ఎవరిని చంపాడు వాడు? మన తమ్ముడిని చంపినాడు వాడు. దేని ద్వారా? కయ్యోను చంపింది దేని ద్వారా తెలుసా? మరణం. వాడు సొత్తు. మరణాన్ని తీసుకొచ్చిన వాడే కయ్యోను. వాక్యంలో చెప్తుంది సంఖ్యాకాండంలో, నేను ఎప్పుడు బోధిస్తాను దాన్ని, హత్య విషయమే ప్రతి హత్య చేయవాడిని నరహంతుకుని కనుగొని తానే చంపాలని చెప్తుంది వాక్యం. హత్య విషయమే ప్రతి హత్య చేయవాడిని. అవునా? ఆ రెఫరెన్స్ చదివిస్తా, ముగిస్తా. సంఖ్యాకాండం 35:21. సంఖ్యాకాండం 35:21. నరహత్య విషయంలో ప్రతి హత్య చేయవాడు ఆ నరహంతుకుని కనుగొనినప్పుడు వాడిని చంపాలంట. నరహత్య ఎవరు చేశారు? ప్రతి హత్య ఎవరు చేయాలా? నరహత్య చేసింది ఎవరు? మొట్టమొదట కయ్యోనేనా? దేవుడు వాడికి ముద్ర వేసాడా? వాడిని వదిలేశాడా? వాడిని చంపొద్దన్నాడా? చంపొద్దంటే వాడి మీద కృప ఉంది. కృపలే వాడి మీద. సంపొద్దన్నాడు వాడి మీద కృప. మీ అన్నేవాడు ముద్రేసి వదిలిపెట్టినాడు వాడిని దేవుడు. వారు ఆ దేశ దెంబరే అన్నాడు. ఇప్పుడు వాడిని ఎవరు చంపాలా? కయ్యోని ఎవరు చంపాలా? హేబేలు యొక్క రక్త సంబంధి చంపాలా. హేబేలు రక్త సంబంధి ఎవరు? హేబేలు రక్త సంబంధి ఆదాము అయి ఉన్నాడు. ఆదాముల నుంచి వంశావళి వస్తూ ఉంది, అవునా? హేబేలు రక్త సంబంధి ఈరోజు నీవై ఉండవు. ఆదాము సంతానం, ఆదాము రక్త సంబంధివేనా? ఆ సంతానంలో నుంచి యేసుక్రీస్తు వస్తున్నాడా? ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు రక్త సంబంధి? హేబేలు రక్త సంబంధి. ఇప్పుడు మరణాన్ని తీసుకొచ్చింది కయ్యోను కాబట్టి హేబేలు రక్త సంబంధి వచ్చాడు ఇక్కడ. యేసుక్రీస్తు వచ్చాడు ఇక్కడ. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం నిలబడ్డాడు ఆయన. నిలబడి హేబేలు రక్త సంబంధి ఎవరిని చంపుతున్నాడు అంటే మరణాన్ని చంపుతున్నాడు ఆయన. మరణం తీసుకొచ్చినాడు ఎవరు? కయ్యోను, అవునా? ఇప్పుడు కయ్యోను ఏం తెచ్చిన? మరణాన్ని తీసుకొచ్చినాడు. ఆ మరణాన్ని చంపాల్సింది ఎవరంటే జీవం చంపాలా. ఎవరు జీవము? యేసుక్రీస్తు జీవమైనాడు ఆయన. ఇప్పుడు మరణము వచ్చి ఆయన కూడా కాటేసింది. అందరూ చెప్పుకుంటా వస్తుంది మరణం అనేది. ఆదాముని చంపింది మరణము, అబ్రహాముని చంపింది మరణము, మోషే ఎలీషాను చంపింది మరణము. చెప్పచ్చా?
ప్రతి భక్తుడిని చంపుకుంటూ వస్తుంది. చివరికి వచ్చి యేసుక్రీస్తుని కాటేసింది ఆ మరణం అనే ముళ్ళు. ఇప్పుడు మరణాన్ని చంపాడు ఆయన. మరణానికి అధిపతి ఎవరు? కయ్యోను. జీవానికి అధిపతి ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు మరణం తీసుకొచ్చినోడు ఎవరు? కయ్యోనేనా? అంత కూడా వాడు? అవునా? ఇప్పుడు కనుగొనాల్సింది ఎవరినంటే కయ్యోను కనుగొనాలా. నువ్వు హేబేలు రక్త సంబంధం అయితే నువ్వు కనుగొనాల్సింది ఎవరో తెలుసా? కయ్యోను కనుగొనాలా. ఎవరి కయ్యోను? హంతకుడు, ఆదాము కొడుకు అని చెప్తావా? బుద్ధి లేని ప్రసంగాలు. హంతకుడు ఆదాము కొడుకా? వాడు హత్య చేసి ముద్రేసి వాడిని చంపొద్దన్నాడు దేవుడు. ఎందుకు చంపొద్దన్నాడు? వాడే మరణం. ఎందుకంటే వాడిని చంపాల్సింది ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. మరణాన్ని చంపాల్సింది యేసుక్రీస్తు. జీవంలో నుంచి వాడు మరణాన్ని తీసుకొచ్చాడు కయ్యోను. మరణంలో నుంచి జీవాన్ని తీసుకొచ్చాడు యేసుక్రీస్తు. ఎవరు యేసుక్రీస్తు? ఆయన మన బంధువుడు అయినాడు. ఆయన రక్త సంబంధం అయినాడు. ఆయన నిజమైన భోయాజ అయినాడు. ఆయన హల్లెలూయా. మర్మాలు జరిగిపోతే ఇంట్లో కూర్చో, బైబిల్ తెలియపోతే ఇంట్లో కూర్చో. అక్రమ సంబంధాలు అట్టకట్టబాకు. నువ్వు ఆదాము కొడుకు అని చెప్తావా? నేను ఆదాము కొడుకుని, కయ్యోను మా అన్న. అప్పుడు హంతకుడు మా అన్న. అంతకంటే ఇంట్లో పెట్టుకుంటావు నువ్వు. అందుకని సత్యదానికి ఈరోజు భూమి మీద చాలామంది రెడీగా ఉండరు. మేము హతసాక్షులు అవుతాం. సావండి పడి. ఎవరు వద్దన్నారు? నువ్వు చస్తుంటే నువ్వు సావడానికి పుట్టినట్టుండవు. మేమైతే సావడానికి పుట్టలా. మేము రూపాంతరం చెందడానికి దేవుడు వర్తమానాన్ని ఇచ్చినాడు. ఆయన శరీరం మార్పు చెందడానికి ఈరోజు ఈ వర్తమానాన్ని ఇచ్చినాడు. ఆయన పక్షిరాజు గురించి చెప్తున్నాడు. ఆయనకి ఏం తెలుసు పక్షిరాజు గురించి? పక్షిరాజుని తిడుతున్నాడు. గద్దలు వస్తాయి. గద్దలా ఇవే? గద్ద కాదండి ఇది. గద్దకి పక్షిరాజుకి తేడానే తెలియదు వాళ్ళకి. గద్ద సచ్చింది తింటది. ఆ స్తంభాల మీద ఉంటుంది గద్ద. హైవే మీద పోయే కప్పల్ని, కుందేళ్ళు పడి బస్సులు దొక్కేస్తాయి కదా, వాటిని తింటది గద్ద. పక్షిరాజు ఉడుకు రక్తం తాగుతుంది. దేవుడు అన్నాడా, నా శరీరం తిని నా రక్తం తాగితే నిత్య జీవం కలిగిన వాడు. 4 జీవులు ఉన్నాయి బైబిల్లో. మొదటి జీవి సింహము, రెండో జీవి దూడ, మూడో జీవి మనుషుని ముఖము, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు. మేము ఉత్త మాట చెప్తున్నాం. ఆ బైబిల్లో లేనటి అవి రాతపూర్వకంగా ఉన్నాయి, మేము బొమ్మపూర్వకంగా చూపించాం. మొదటి జీవి సింహం పుడతానే ఏం తాగుతుందండి? పాలు. రెండో జీవి పుడతానే ఏం తాగుతుంది? మనిషి దూడ పాలు. మూడో జీవి మనిషి పుడతానే ఏం తాగుతాడు? పాలు. 4వ జీవి పక్షిరాజు పుడతానే పాల. అందుకనే దేవుడు అన్నాడు యోహాను సువార్తలో, నా రక్తం తిని నా రక్తం తాగి నా శరీరం తిన్నవాడే నిత్య జీవం కలిగినట్టు 70 మంది వెళ్ళిపోయినారు. ఇప్పుడు రక్తం తాగే గుంపు వచ్చింది అడికి. అయ్యే పక్షిరాజు పిల్లలు అయి ఉన్నాయి. నువ్వు పక్షిరాజు పిల్లల్ని గద్దలతో పోలిస్తే అట్టా? ఆ పక్షిరాజుకి దూరపు చూపు ఎక్కువ. ఎందుకు పక్షిరాజు కాలం ఇది చెప్తున్నామంటే, పక్షిరాజు మరణం లేనిది. అది ముసలిది అయిపోయిన తర్వాత, వయసు అయిపోయిన తర్వాత శిఖరాల మీద పోయి అలాగే ఉండిపోద్ది 40 days ఫాస్టింగ్లో. ఈకలన్నీ పీకేసుకుంటుంది, బండకేసి బద్దలు కొట్టుకుంటుంది, తలని పొరలు రాలిపోతాయి, ముక్కు ఊడిపోద్ది. 40 days అలాగే ఉంటుంది ఆహారం లేకుండా. మళ్ళా ముక్కు వస్తుంది, మళ్ళీ పొరలు కనిపిస్తాయి, మళ్ళీ ఈకలు కనిపిస్తాయి. మరణం లేకుండా జీవించగలదు. మరలా సేమ్ ప్రాసెస్లో చేస్తుంది. ఎందుకంటే మరణం వస్తుంది కాబట్టి, మరణాన్ని వాడు తీసుకొచ్చినాడు కాబట్టి. కయ్యోను, నువ్వు జీవం దగ్గర ఉండాలి. జీవం యేసుక్రీస్తు అయినాడు. ఆ పక్షిరాజులో వర్తమానం కూడా జీవమైంది. పక్షిరాజు యవ్వనం వలే నీకు నూతన యవ్వనిస్తామన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ప్రసంగాలు చేసుకోవడానికి కాదు. హల్లెలూయా. పక్షిరాజు అంటే ఏమనుకుంటుంది? పక్షిరాజు కాలం ఇది. ఆ ఆత్మను నువ్వు పొందుకొని ఉండాలి. పక్షిరాజు ఆత్మను నువ్వు పొందుకుంటే నీకు ఎత్తైన లోతైనటి కనపడతాయి నీకు. ఆయన చెప్పేశాడు మర్మాలు మనం చెప్పలేం, వాళ్ళు చెప్పుకోవాల్సిందని. మర్మాలు ఎవరికండి? భార్యకి.
బిడ్డలకి చాక్లెట్ ఇస్తే డాడీ బాయ్ అంటే వెళ్తారు. భార్య చాక్లెట్ నేనేం నీ కొడుకునే అంటది చాక్లెట్ ఇస్తే భార్య. అవునా, పిల్లలు ఉన్నారు అన్నీ ఇచ్చిపోయా అంటది భార్య. ఎవరంటే హక్కుదారులు అయి ఉన్నారు. ఈరోజు బైబిల్ మీద హక్కుదారులు ఎవరికి? భార్యకి ఈరోజు దీని మీద హక్కు. ఆయన వాక్యం అయితే నువ్వేమై ఉండాలి ఈరోజు? నువ్వు కూడా వాక్యమై ఉండాలి ఈరోజు. తెలుసా, యేసుక్రీస్తు కరపత్రికలు ఈరోజు చాలామంది కరపత్రికలు పంచుతూ ఉంటారు. అందరూ టొమాటోలు కట్టుకుంటున్నారు. నువ్వు పత్రికగా మారాలి. మధ్యాహ్నం నువ్వు క్రీస్తు పత్రికవేనా? రాయబడింది కొరింథీయుల పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనంలో, రాతి పలకల మీద కానీ సీరాతో కానీ రాయబడిన మెత్తని హృదయమైన రాయబడిన క్రీస్తు పత్రికలే ఉన్నామంట మనం. నువ్వు నడిచిపోతా ఉండే పత్రిక నడిచిపోతా ఉంది. మనోళ్ళు కూడా ఆదాం, నేను చెప్పిన పాస్టర్ గారు ఆదాం కరపత్రిక ఇచ్చినాడంట. వాడు చెప్తున్నాడు ఆది పాపం, అందుకని పాపాన్ని వాళ్ళు పంచిపెడుతున్నారు. పాపానికి అది పంచిపెట్టేది, నీ పాపాన్ని గుర్తు చేస్తున్నారు ఆడ. ఆ కరపత్రికతో నువ్వు పొట్టాలు కట్టుకో. ఈరోజు పత్రిక నీతో మాట్లాడుతుంది. ఎపిసి పత్రిక, కొరింథీయుల పత్రిక చెప్పచ్చా? ఈరోజు క్రీస్తు పత్రిక మాట్లాడుతుంది. చెప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఏ పత్రిక మీరు? ఎపిసి పత్రిక, కొరింథీయుల పత్రిక, గలతీయుల పత్రిక, కొలస్సీయుల పత్రిక? ఏ పత్రిక? అది ఈరోజు మాట్లాడుతుంది. ఆయన క్రీస్తు వాక్యం అయితే నువ్వు కూడా వాక్యమై ఉండాలా. ఆయన వాక్యం అయితే నువ్వు సిద్ధాంతం అయితే, ఆయన వాక్యం అయితే నువ్వు బైబిల్ కాలేజీలో నేర్చుకున్న ఆ పిహెచ్డి అయితే పక్కన పెట్టు. వాక్యం దగ్గరికి రా, వర్తమానం దగ్గరికి రా, బయలుపాటు దగ్గరికి రా. నేల మీద ఏం రాయబడిందో దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఎందుకంటే రహస్య గదిలోకి రా. నేల మీద ఏం రాయబడిందో అర్థం కాలేదు జనాలకి. ద్వితీయోపదేశకాండం 22:22 రాసినాడు ఆయన. సింపుల్ అయిన మాట. 20 సంవత్సరాల నుంచి ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఆమేన్. వాక్యం తెరవబడింది, ముద్రలు తెరవబడ్డాయి, బైబిల్ తెరవబడింది, బైబిల్ ప్రతి మర్మాలు తెరవబడ్డాయి. వధువుకి మిస్టరీ లేదండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు బైబిల్ తగలబెడితే ఫస్ట్ నేనే ఇస్తా బైబిల్ని. ఎందుకంటే బైబిల్ వాక్యం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది భయపడుతున్నారు. ఓ బైబిల్ కాల్ చేస్తున్నారు, బైబిల్ కాల్ చేస్తున్నారు, బైబిల్ కాల్ చేస్తున్నారు. మొదటి బైబిల్ నక్షత్ర బైబిల్, రెండో బైబిల్ పిరమిడ్ బైబిల్, మూడో బైబిల్ వాడికి బైబిల్, నాలుగో బైబిల్ నువ్వే బైబిల్. ఈ బైబిలా? ఇదే బైబిల్ నువ్వా బైబిలా? ఏం చెప్పరా? నువ్వు ఇప్పుడు బైబిల్గా మారాలని, నువ్వు వాక్యంగా మారాలని, నువ్వు వర్తమానంగా మారాలని, నువ్వు బైబిల్ రూపం దాల్చుకోవాలని, నువ్వు ఆయన క్రీస్తు గుణలక్షణాన్ని నీలో కలిగి ఉండాలని. హల్లెలూయా. నువ్వు నడిచిపోతా ఉంటే పత్రిక నడిచిపోతా ఉందని, బైబిల్ నడిచిపోతా ఉంది. మనమే బైబిల్ అయి ఉండాలి ఈరోజు. ఆయన వాక్యం అయితే నువ్వు కూడా వాక్యమై ఉండాలా. చెప్పచ్చా? ఆదాములో ఎవరున్నారు? అవ్వ ఉన్నింది. ఈ చివరి కాలంలో ఆమెల్లో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఆ ఏదో తోటలో అవ్వ పడిపోయిందేమో కానీ ఈ చివరి కాలంలో వస్తున్న అవ్వ పడిపోదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. హల్లెలూయా. సర్ప సంతానం ఎవరు అర్థమైందా? కయ్యోను సర్ప సంతానమాడు. నీ సంతానం అంటే వాడే. స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ రెండింటికి వైర్యం జరిగింది. ఇప్పుడు మెసేజ్ కూడా యేసుక్రీస్తుకి అక్కడున్న సర్ప సంతానానికి గొడవలు. యేసుక్రీస్తు అన్నాడు, యోహాను అన్నాడు సర్ప సంతానమా అన్నాడు. అన్నాడా సర్ప సంతానం అని? చెప్పాడా సర్ప సంతానం అని? ఇప్పుడు ఎవరెవరికి గొడవలో? సద్దుకేయులకి, పరిసయ్యులకి, ధర్మశాస్త్ర ఉపదేశులకి, జ్ఞానులకి చెప్పచ్చా? వాళ్ళని యోహాను ఏమంటున్నాడు? పెద్ద పెద్ద ప్రీచర్ని పిలుస్తున్నాడు సర్ప సంతానమా అని. ఎవరెవరికి గొడవలు? యేసుక్రీస్తుకి యోహానుకి సర్ప సంతానానికి గొడవలు. బాప్తీసం తీసుకుని రమ్మని పిలుస్తున్నాడు. దొంగలు బాప్తీసం తీసుకున్నారు, వ్యభిచారులు బాప్తీసం తీసుకున్నారు. చెప్పచ్చా? యూదులందరూ బాప్తీసం పొందుతున్నారు. బాప్తీసం పొందిన వాళ్ళు ఎవరంటే యోహాను సువార్త 1:17 చూడండి. ఎవరో యూదులు, అక్కడి నుంచి సద్దుకేయులు, పరిసయ్యులు వాళ్ళే. కొంతమంది యాజకులు పంపబడ్డారంట. యాజకులు మందల ఆ రోజు యాజకులకు గొడవే, యేసు ప్రభువుకు గొడవే. ఈరోజు సేమ్ గొడవలే.
ఆ రోజు వాక్యంతో ఫైటింగే, ఈరోజు వాక్యంతో ఫైటింగ్. అయితే ఇక్కడ వాక్యంతో దేవుడు జీవంలోంచి మాట్లాడుతున్నాడు. గ్లోరీ. దాని గురించి పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లే. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. కయ్యోను మన అన్నయ్య కాదు. ఆదాము వంశావళిలో చేరితే మనం ఒప్పుకోము. నేనైతే ఒప్పుకోను. ఎంత దూరమైనా మాట్లాడతాం దీని గురించి. హల్లెలూయా. ఆదాము కొడుక మన అన్న కయ్యోను హంతకుడు. మీ అన్న పోలీసులు బేడీలు వేసుకొని పోతుంటే పోలీసులతో వాడు నీకు తెలిసినోడైనా నువ్వు గమ్ముగా ఉంటావు. ఆ టైంలో వాడిని చూసినాడు, వాడు ఫోన్ నెంబర్ చేయాలి, ఫోన్ కూడా చేయవు నువ్వు వాడికి. చేస్తావా? వాడు బేడీలు వేసి తీసుకొని పోతా ఉంటారు. మీ ఊరాడే, మీ స్నేహితుడే అకస్మాత్తుగా కనిపించినాడు నీకు. వాడు బేడీలు పడిపోయింది వాడి చేతులకి. నువ్వేం చేస్తావు? వాడి దగ్గర పోయి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఏరా మావ ఏడుండవా అని అంటావా? ఆవిడ వెంటనే పోలీసులు అడుగుతావు, ఎవరు ఆ పిల్లాడు అంటాడు. నేను దొంగతనం చేసేటప్పుడు నాకు సపోర్ట్ చేసినాడని చెప్తాడు. అప్పుడు నువ్వు కూడా బాబు జీపే కట్టాడు పోలీసు ఆయన. పాల్సిన జీపే కట్టాడు. ఇప్పుడు కయ్యోని కానీ మీ అన్నయ్య కానీ అన్నావా, హంతకుల్లో నువ్వు కూడా హంతకుడు అయిపోతావు, భాగస్వామ్యం అవుతావు. అందుకని అతి చేయబడిన వాడు మన సహోదరుడు, హత్య చేసిన వాడు వాళ్ళ సహోదరుడు. ఇప్పుడు కోర్టులో ఏ పక్షాన్ని నిలబడతావు నువ్వు? హత్య చేసినోడు పక్షాన్ని నిలబడతావా? హత్య అయినోడు పక్షాన్ని నిలబడతావా? ఎవరి పక్షాన? వాళ్ళేమో ఫైటింగ్ చేస్తున్నారు. ఆదాము కుమారుడే. ఆదాము కుమారుడు హత్యలు చేస్తాడా? హల్లెలూయా. హంతకుడా? మనం ఆదాము పిల్లలు. మనం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆదాము సంతానమే మనము. చెప్పచ్చా? ఆమేన్. అయితే కయ్యోను మాత్రం మనకి సహోదరుడు కాడు. అందుకని హంతకుని కనుగొనాలని వాక్యం చెప్పింది సంఖ్యాకాండంలో మనం చూసాం. ఏం చేయాలి? నువ్వు ఎవరిని కనుక్కోవాలా? హంతకుని కనుక్కోవాలా. కనుగొన్నప్పుడు వాడిని చంపాలంట. నీకేమో కయ్యోను నువ్వు కనుక్కోకపోతే వాడు మీ అన్నయ్య అయిపోయినాడు. నువ్వు ఎక్కడ కనుక్కున్నావురా హంతకుడిని? హంతకుని కనుగొన్నది ఎవరా? హేబేలు రక్త సంబంధులు. ఈ మధ్యాహ్నం ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఉన్నారా ఇక్కడ? హేబేలు రక్త సంబంధులు. అందుకని చెప్తాను, దేవుడు ఆదికాండం 5వ అధ్యాయంలో చెప్పాడు, వంశావళి ఆదాం పేరు రాయబడలా. ఆహా, వీడు హంతకుడు, వీడికి ముద్రేసాడు దేవుడు, వీడిని దేశదింబరు అన్నాడు దేవుడు, వీడిని పంపించేశాడు. ఇప్పుడు కయ్యోను కానీ ఈడు ఉన్నాడంటే వాడిని చంపాలి నువ్వు. కయ్యోని యొక్క గుణలక్షణాన్ని నీలో ఉండకూడదు. ఇప్పుడు కయ్యోని యొక్క క్యారెక్టర్ మనలో ఉండకూడదు ఈరోజు. కయ్యోని యొక్క దేశం నీలో ఉండకూడదు ఈరోజు. కయ్యోని యొక్క పగ నీలో ఉండకూడదు ఈరోజు. అవునా? వాడు ఏం తీసుకొచ్చినాడు? వాడు పండ్లు అంతేనా? ఫ్రూట్స్ తెచ్చినాడు. ఫ్రూట్స్ అని తెచ్చింది వాడు దేవుడికి. అందుకని వీళ్ళు కూడా ఏం చేస్తారు? క్రిస్మస్కి చెట్లు తీసుకొని వస్తారు పాపం బిడ్డలో. వాడేమో ఫ్రూట్స్ తెస్తే వాడు సంతానం, వాడు అన్న కదా వీళ్ళు. వీళ్ళు ఏం తీసుకొచ్చి పెడుతున్నారు? చెట్లు. చర్చిల్లో చెట్లు పెడుతున్నారు. హేబేలు అయితే గొర్రెపిల్ల రక్తము. ఈరోజు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు రక్తం కోసం నిలబడతావు. ఎక్కడ? పండ్ల కోసం ఫైటింగ్ చేయవు. పండ్ల కోసం ఫైటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే వాడు ఇచ్చింది పండ్లు కాబట్టి. వాడు అర్పణిచ్చింది ఏం పండ్లు అయ్యి? అన్ని పండ్లు ఉంటాయి. బత్తాయి పండ్లు, యాపిల్ పండు, సినీ పండ్లు. అమ్మ చెప్పింటుంది వాడికి, నాయన నేను పండు తిన్నాను, అందుకని నువ్వు పండ్లు ఇచ్చేయని చెప్పింది. అందుకని వీళ్ళు కూడా పాపం ఫైటింగ్ చేస్తున్నారు. అమ్మ పండు తినింది. అందుకని వాడు పండ్లు ఇచ్చినారు. వీళ్ళు కూడా చెట్లు పెట్టుకుంటారు చర్చిల్లో. పండు ప్రసంగం. హల్లెలూయా. పండు తిన్న దానికోసం యేసుక్రీస్తు సర్వలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి రక్తం గార్చినాడా? పండు తిన్న దానికోసం. లోపలికి పోయేది ఏది? అపవిత్రపరచదని చెప్తుంది వాక్యం. నువ్వు నోటితో తినేది లోపలికి పోయేది అపవిత్రపరచదంట.
అవ్వ తినేది ఎందుకు అపవిత్రపరచబడింది? ఆమేన్. ఏమ రైట్? లోపల నుంచి బయటకు వచ్చేటియే. పండు కాదు అసలు, దాని పేరు ఫలము అని రాయబడి ఉంది. ఫలంలో 2 తీసుకోవచ్చు, యెహోవా గర్భఫలము, సంతానము చెప్పచ్చు. హల్లెలూయా. గిబిట్లు చేయడంలో నేను సత్యం చెప్తున్నా. ఆమేన్. అయితే ఈ మధ్యాహ్నం మనం నేర్చుకున్న కార్యం ఏంటి? కయ్యోను పేరు ఆదాము వంశావళిలో ఎందుకు చేర్చలేదు? వాడెవరు? వాడు హంతకుడు, హత్య చేసిన వాడు, మరణానికి వాడు నాయకుడు, అబద్ధమనికి వాడు జనకుడు. హల్లెలూయా. వాడని హత్య చేసింది. అవ్వ ఆదాములు చనిపోయినారా పండు తింటానే? భౌతికమైన మరణం రాలా. భౌతికమైన మరణం చూపించినోడు ఈడు. ఎవరు? కయ్యోను. లాస్ట్ ఫైనల్ ఒక మాట చెప్పి ముగిస్తాను. వాళ్ళు పండో పాపం వాళ్ళు చెప్తున్నారు కదా, అది చేసిన తర్వాత, అది తిన్న తర్వాత, ఏదో చేశారో తిన్నాను ఏదో చేసిన తర్వాత దేవుడు జడ్జిమెంట్ చేస్తున్నాడు అండి. అవునా? ఫస్ట్ జడ్జిమెంట్ జరుగుతుంది అక్కడ. మొదటి జడ్జిమెంట్ ఎక్కడ జరిగింది? అవ్వ ఆదాముల దగ్గర ఒక జడ్జిమెంట్ చేశాడు దేవుడు. అక్కడే అనుకో ఫస్ట్ జడ్జిమెంట్. అక్కడ జడ్జిమెంట్ దేవుడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆదాము ఇది చేసినందుకు నువ్వు చెమటోర్చి కష్టోర్చి నీ కుటుంబాన్ని పోషించుకుంది. ఒకటి బాగానే ఉంది జడ్జిమెంట్, ఎందుకంటే ఆయనకు మంచి శిక్ష ఇస్తున్నాడు. అపవాదిని ఏం చేశాడు? శపించాడు. శపించినాడంటే నువ్వు మట్టు తిని ప్రాకుదు అన్నాడు. అవ్వకి ఏమి ఇస్తున్నాడు తీర్పు? నాకు ఇక్కడ డౌట్, పాపం వాళ్ళకి రాలేదేమో డౌట్. ప్రసన వేదనతో మన పండు తింటే ప్రసన వేదన ఎందుకు వచ్చిందండి? ప్రసన వేదన పండు తింటే వస్తుందా? నీ ప్రసన వేదన నేను అధికమే చేస్తాను. ఇంతకన్నా ప్రసంగం చేయలే నేను, వాళ్ళు చేస్తారులే. ప్రసన వేదన ఎప్పుడు వస్తుంది? పండు తింటే ప్రసన వేదన వచ్చిందా? పోయి ఆ పాస్టర్ గారు చూసుకోవాలి. పండు తిన్న తర్వాత ప్రసన వేదన జడ్జిమెంటే కదా, ముగ్గురికి తీర్పిస్తున్నాడు కదా దేవుడు, ముగ్గురు జడ్జిమెంట్ చేస్తున్నాడు కదా. అవ్వ నిజంగా పండు నోటితోనే కానీ తినుంటే నీ మూతి ఇట్టయిపోయింది కాక అనాలి దేవుడు. అవునా? నువ్వు ఇట్ట తీసుకొని ఇట్ట కోసుకొని తిన్నావమ్మా. ఆ టీవీలో సండే స్కూల్ పిల్లలకి చిన్నప్పటి నుంచి బుస్సు అని చూపించి అవ్వ అట్టా తీసుకుని ఇట్టా కొరికి తీసుకుని వెళ్ళి ఆదాముకి అట్టా వేస్తే ఆదాము కూడా కిటగారు అవుతాడు. అప్పుడు చెట్టు చాటు దాంకునేదంతా పిల్లలకు చూపిస్తారు. సండే స్కూల్ పిల్లలు ఒకలాగుండారు, ఈరోజు చర్చిలో పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేవాళ్ళు కూడా అట్టే ఉంటారు. వాళ్ళు పిల్లలే, వీళ్ళు పిల్లలే. పాపం పిల్లలకి ఈ పెద్ద పెద్ద కార్యాలు అర్థం కావు. అందుకని జోసఫ్ పాస్టర్ గారు పాపం వరంగల్ నుంచి అన్ని రహస్యాలు మాట్లాడే, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది పిల్లలకి? పాపం మంచిది, దేవుడు పాస్టర్ గారిని కూడా దీవించిన కాక. మరి పిల్లలకి అర్థం కాల. ఎందుకంటే సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్ మేడం ఏం చెప్తుంది? సండే స్కూల్ మేడం పిల్లలకి ఏం చెప్తుందండి? ఏం చెప్తుంది? అవ్వ ఆదాము కథ చెప్పాలంటే చెట్టుని వేయాలా, చెట్టు చూపించాలా, చెట్టు మీద పాము వేయాలా, అంతేనా? ఆ పాము వచ్చి ఇది నిజమా అని బుస్సు కొట్టాలా, ఆ నుంచి అదిగో అది తినొద్దని చెప్పాలా, ఆ చెట్టు చూపించాలా. చిన్నపిల్లలప్పటి నుంచి సండే నుంచి రుద్ది అవునా, బాగా ఉగ్గుపాలు పోసేసిన పిల్లలకి. ఈరోజు మన చిన్నపిల్లలకి పెద్ద పెద్ద కార్యాలు చెప్తే ఏమో అర్థం అవుతాయి పాపం. అందుకని వాళ్ళకి భయం, ఆందోళన వస్తుంది. ఆచారం పండు తినేది. మేము చిన్నప్పటి నుంచి అన్నది పండు అంటే ఇదిగో ఇది అంటే, నువ్వు ఈరోజు వచ్చి పాపం చేసిందంటే మేము ఎట్నమ్మాలి దాన్ని? అందుకని అవ్వ బాగా కథ చెప్పి ఉంటుంది. ఎవరికి? కయ్యానికి. నేను పండు తిన్నానే పండు. అందుకని వాడు పళ్ళు తీసుకోపోయినాడు. హేబేలు అయితే గొర్రెపిల్లని తీసుకుపోయినాడు. అందుకని మనము హేబేలు యొక్క రక్త సంబంధులు, వాళ్ళు వచ్చి కయ్యోని యొక్క రక్త సంబంధులు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు వాక్యాన్ని దీవించిన గాక. కళ్ళు మూసుకుందాం. కృప కలిగిన దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టిమంతుడ, వందనాలు, స్తోత్రాలు. మారని మా తండ్రి, మార్పు లేని దేవా, స్తోత్రాలు. నిశ్చయంగా ఈ మధ్యాహ్నం సర్పసంతానం గురించి మీరు మాట్లాడారు ప్రభువా. ఏదో నీ యొక్క రహస్యం గురించి మీరు మాట్లాడారు దేవా. ఓ ప్రభువా, ఇదిగో నాయన, నీ బిడ్డలో మోసపోకుండా ఉన్నట్లు ఆ అపవాది మరణాన్ని తీసుకొచ్చినాడు.
నిశ్చయంగా ఈరోజు మీరు జీవాన్ని తీసుకొచ్చినారు. ఆ మరణానికి అధిపతి ఎవరో మీరు చూపించారని ఆయన. ఓ జీవానికి అధిపతి ఎవరో మీరు చూపించారు ప్రభువా. ఎన్న వాక్యాన్ని బిడ్డల యొక్క హృదయంలో నాటబడే కృపను దయచేయమని, నీ బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.